ఇంకా మోటార్ కొనిస్తామని అడుగుతాను మేము. ఇప్పుడు 3 నెలలు కదా సార్ నాకు నెల్లుకు సార్ మోడల్ స్కూల్లో నెల్లికుదురులో కూడా వాటర్ రావడం లేదట. దీన్ని అధికారులు ఇప్పుడు ఈ సభ ద్వారా ఇప్పుడు తెలుస్తుంది 7 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ఒకటి దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులందరూ అట్టి నీటిని వృధా చేయకుండా అత్యంత పొదుపుతో జిల్లాలో వరంగల్ రైల్గేట్ నుంచి ఇక్కడికి స్టాక్ రావడానికి కనీసం 30 రూపాయలు పడుతుంది ట్రాన్స్పోర్ట్. ఇక్కడ రైల్గేట్ లేదు. ఈ విషయం గృహలక్ష్మి రద్దు చేశారు. గృహలక్ష్మిలో పూరస్టాంశ కూరుకుని ఉన్నాడు కదా, కొంతమంది బెనిఫిషియరీ ఇవ్వాలి కదా. అంటే ఎక్కడైతే మంజూరీ ఇచ్చి గవర్నమెంట్ ప్రొసీడింగ్ ఇచ్చి కనీసం ఆ బెనిఫిషియరీకి ఇన్ఫర్మేషన్ లేకుండా రద్దు చేయడం అంటే హక్కుల ఉల్లంఘనే కదా. అలాగే రద్దు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. అందుకే దయచేసి మీరు ఏం చెప్తారంటే కలెక్టర్ గారికే ఉంటే డెఫినెట్ గా బెనిఫిషియరీ కోర్టుకు పోతాడు. అప్పుడు గత ప్రభుత్వం ఏ ఆధారంగా నన్ను సెలెక్ట్ చేసింది, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏ ఆధారంగా నా హక్కులను రద్దు చేసిందని పోతాడు కదా. మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కలిసి, ఎందుకంటే ఇలాంటి పరిస్థితి మేము ఊహించలేదు, రాలేదు కాబట్టి అందరు నార్లు వేసుకున్నారు, దుక్కులు దున్నుకున్నారు, బురద వేసుకున్నారు, బురద దున్నుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు నీటి ఇచ్చే వేరే ఎక్కడైనా తగ్గించి ఇక్కడ మాత్రం ఇచ్చే ఏర్పాటు చేయండి. పూర్తిగా సరైన సమాచారాన్ని కూడా అందుబాటులో చేయకండి. ఇంకొక విషయం, గౌరవ కొత్త ప్రభుత్వానికి నా ఒక అప్పీల్ ఏంటంటే, మరి గత ప్రభుత్వం మైనార్టీల కొరకు, మరి మైనార్టీ గురుకులాలు అమ్మాయిల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక కమ్యూనిటీలకు ఏర్పాటు చేసుకుంటూ దాంట్లో మైనార్టీ కమ్యూనిటీలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అది ఇంటర్ వరకే ఏర్పాటు చేయడం జరిగింది. పిచ్చోళ్ళ కనిపిస్తున్నాం. ఏంటి సభలో ఉన్నా మేము మనం ఇచ్చేది పంట పెట్టుబడి, అది ఒకేసారి ఇవ్వాలి. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇచ్చేయండి. ఎందుకంటే రైతు పంట వేసుకుంటాడు, ఆయన బాగుపడతాడు. ఇక టైం సీజన్ వెళ్ళిపోయినాక ఎండాకాలంలో వేసుకుంటాడా? అది మీరు చెప్పాలి. అది 3 ఎకరాల 2 ఎకరాలు సఫిషియెంట్ గా ఒకేసారి ఇస్తే ఇత్తనాలు కొనుక్కుంటాడు, ఎరువు కొనుక్కుంటాడు, పెట్టుబడి కొనుక్కుంటాడు, కూలికి అవసరం. ఇక ఎకరం ఉన్నాయని అదే వ్యవసాయం చేస్తారు, 10 ఎకరాలు అదే వ్యవసాయం. అంటే ఇన్ టైంలో రైతుకు పెట్టుబడి అందనప్పుడు సహజంగానే ఆయన అప్పులలోకి వెళ్ళిపోతారు కదా. బయట వడ్డీ వ్యాపారం మీద డిపెండ్ అవుతాం. ఇప్పుడు మనం మీరు ఎమ్మెల్యే అయిపోయిన మీ అధికారం వచ్చింది. ఈడ రాజకీయం మాట్లాడాల్సిన అవసరం లేదు. మైబాద్ జిల్లా రైతులకి వాస్తవం తెలియజేస్తే వారు కూడా ఏం సమాచారం ఇస్తారు మీరు? మీరు తప్పుడు సమాచారం ఇస్తారు, మాకు సభ తప్పుదో పాటిస్తుంది. అరే మేడిగడ్డ పేరు చెప్పినావు, మీరు ఎట్లా చెప్పారు? మేడిగడ్డ ముచ్చట మిడ్ బ్యానర్ లో ఉన్నప్పుడు మన మహబూబాబాద్, మన వరంగల్, ఉమ్మడి వరంగల్ వ్యవసాయం కావచ్చు, లేదా వైద్యం, ఇంకా కొన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వర్క్స్ మీద రివ్యూ చేసుకోవడం జరిగింది. మరి సభ్యులు మా సభ ముందుకు తీసుకొచ్చిన కొన్ని సమస్యలు ఏంటంటే, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రైతుని రాజు చేయాలనే ఉద్దేశంతో మరి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, దాని మీద వస్తున్నటువంటి ఆరోపణలతో కొంతమంది అధికారులు మరి ఇక్కడ వాటర్ సరిపోవట్లేదు, నీళ్లు సరిపోవట్లేదు, మరి దానికి తగ్గట్టుగానే మరి వాటర్ కి సరిపడనే ఆ పంటలు వేసుకోవాలని చెప్పేసి లిఖిత పూర్వంగా రాసి రైతులకు ఇవాళ అందించడం, అది మా తొర్రూరు జెడ్పీటీసీ గారు సభ ముందుకి ఆ సమస్యను తీసుకొచ్చారు. మరి ఏదో చిన్న సమస్యను పట్టుకొని మరి ఎక్కడా నీళ్లు లేదు అని చెప్పేసి రైతులని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసి మరి రైతులని మరి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా
మరి ఇబ్బంది పెట్టకూడదు అనేది అదొక ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వంకి పంపిస్తున్నాం. కాబట్టి మీరు కూడా దయచేసి మరి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులని మరి కలిసి ఆ సమస్య ఏంటి అనేది కూడా మరి అది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఏంటి అనేది తెలుసుకొని కూడా రైతులకు ఇబ్బంది రాకుండా మరి ఆ నీళ్లు అందించి మరి వారు వరి పండించుకునే విధంగా మరి వారికి తగ్గట్టుగా వారు ఎలాంటి పంట అంటే ఆ పంటను వేసుకునే విధంగా రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిందిగా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అలాగే కొన్ని రైతు బంధు కూడా మరి ఎకరం లోపు కూడా సరిగ్గా చాలా మందికి పడలేదు. మొత్తం కలిపి 86,788 ఎకరానికి మాత్రమే రైతు బంధు పడింది. అది కూడా 43 కోట్లు మాత్రమే రైతులకు రావడం జరిగింది. మిగతా అమౌంట్ ని కూడా దయచేసి రైతు బంధు కూడా ఇది మరి రైతులు వ్యవసాయం చేసుకునే సమయం కాబట్టి మరి ప్రభుత్వంలో రాగానే మేము రైతు బంధు ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి ఇంకా ఇప్పటికీ రైతు బంధు పడక మరి బోనస్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి రైతులకి రాకుండా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి దాన్ని కూడా మీరు తక్షణమే ప్రభుత్వంతో మాట్లాడి ఆ రైతు బంధు కూడా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అది మీకు ఒక విన్నపం చేస్తా ఉన్నాము. అలాగే చాలా వరకు వర్క్స్ అన్ని గత ప్రభుత్వంలో చాలా వర్క్స్ తీసుకురావడం జరిగింది. కొన్ని మరి అలాగే చాలా స్కీమ్స్ ఏదైతే ఉంటే గృహలక్ష్మి కూడా మరి ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారికి మరి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి కూడా 0 వచ్చిన తర్వాత కూడా గృహలక్ష్మి కూడా ఆపారు. అలాగే దళిత బంధు కావచ్చు లేదా గొర్రెలని కూడా మరి డీడీలు కట్టి చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. వీటన్నిటికీ మైనార్టీ కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మరి జియోస్ వచ్చి కూడా ఇవాళ కోర్టు రావడం వల్ల వారికి నిధులు వారికి రాకుండా మరి వాళ్ళ రైతులు చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. ఇవన్నీ సమస్యలు కూడా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని మేము ఆశిస్తూ, అలాగే చాలా రోడ్స్ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. మరి అవి కూడా వాటి మీద ఎలాంటి స్పష్టత అనేది మరి లేదు. మరి అది ప్రారంభం చేసుకున్న తర్వాత కూడా కొన్ని రోడ్లు ఆపేయాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గతంలో ఇచ్చినటువంటి నిధులు ఏదైతే ఉందో మరి ఆ రోడ్లు కూడా తక్షణమే ఆ పనులు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మరి ఒక ప్రభుత్వం కొత్తగా వచ్చింది. ప్రభుత్వం ఇప్పుడున్న అన్ని పథకాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తుందా, ఆపేస్తుందా, కొత్త ఏమైనా తీసుకుంటారా మనకు తెలియదు. కానీ 2-3 విషయాలు ఇప్పుడు గౌరవ సభ్యులు అన్నట్టు తెలంగాణ రాష్ట్రం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత కానీ రైతులకు ఇచ్చిన ప్రాధాన్యత భారతదేశం ఎనలేనిది. మరి ఈ క్రమంలో ఇప్పుడే మనం మాట్లాడుకునే క్రమంలో ఇప్పుడే నీళ్లు తగ్గి ఉన్నాయి, మీరు ఆల్రెడీ పంటలు వేసుకోండి, వరి తగ్గించుకోండి, ఆఖరి వరకు నీళ్ళు అందే అవకాశం లేదు అని చెప్పి ఒక లెటర్ పెట్టి ఒక మరి రైతుల అంటే ఏ విధంగా కూడా ప్రిపేర్ చేయకుండా ఇప్పటికిప్పుడు సడన్ గా ఇలా ఇస్తే కరెక్ట్ కాదు అని చెప్పి మనం ఒక దానికి సంవత్సరానికి వ్యాసంగి 2022-23 ఏ విధంగా వేసుకున్నామో అదే టెక్నిక్ వేసుకున్న ప్రతి రైతు వరి పండించుకోవడానికి అవకాశం ఇస్తూ ఏమైనా తీర్మానం చేశాం. అలాగే దానితో పాటు రైతు బంధు గౌరవ శాసనసభ్యులు వారు కొత్తగా వచ్చేందు వారు చాలా ఉత్సాహంగా ఎమ్మెల్యే కావాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజా జీవితంలో ఉండాలి అని చెప్పి సంకల్పించి వచ్చారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ వచ్చిన విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని నేను భావిస్తా ఉన్నాను. అయితే నవంబర్ మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు వేసింది. 8వసారి వేసిన క్రమంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల్లో రైతు బంధు వేస్తే ప్రజలు ప్రభావితమవుతారు, మరి ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఓట్లు పడతాయి కాబట్టి మీరు బంద్ చేయండి, ఫలితాలు వచ్చిన వెంటనే మేము 15,000 ఇస్తాం ఎకరానికి, మీరు ఇచ్చే 10,000 తీసుకోవద్దు అని ఇటు రైతులకు అప్పీల్ చేశారు. అలాగే ఎలక్షన్ కమిషన్ అప్పీల్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆపేసింది.
ఫలితం వచ్చి అధికారంలోకి వచ్చి ఈ రోజుకి ఒక నెల ఒక రోజు అయింది. మాకేం తొందర లేదు. కానీ సీజన్ వచ్చింది కాబట్టి నవంబర్లో వేయాల్సిన రైతు బంధు డిసెంబర్ వరకు ఎకరానికే వేశారు. ఎంతుంటే అంత ఇచ్చాము. మేము ఎంత ఇస్తామని మీరు ఆ రోజు మేము 5 ఎకరాలకి ఇస్తాం, 10 ఎకరాలకి ఇస్తాం, లేకుంటే ఎకరానికి 1 నెల ఇస్తాం, 2 ఎకరానికి 2 నెలలు ఇస్తామని కూడా చెప్పలేదు. ఇయాల్సింది ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. రైతు మరి ఎప్పుడు వస్తుందని ఆశపడి ఎదురు చూసే రైతుకి ఇది మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి రైతు బంధు ఇవ్వాలని, రైతుకు 2 పంటలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము ఇక్కడ నుంచి తీర్మానం చేస్తున్నాం. ఈ జిల్లా పరిషత్ ఏఎంపీగా ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తుంది, ఆమోదించింది. రెండోది ఇప్పుడే డిఓ గారు అన్నట్టు ఎన్నికల ముందు ఇది అనేక రాష్ట్రాల్లో అధికారులు తిరిగి మనకంటే ఫలితాలు అంటే లిటరసీ రేట్ ఎక్కువ ఉన్న రాష్ట్రాలు, ఎక్కువ మంది విద్యార్థులు బడికి రావడానికి కారణాలు, లేకపోతే పేదవాడు కూడా అపోసప్పు చేసి ప్రైవేట్కి ఎందుకు పంపిస్తున్నాడు, ప్రభుత్వ పాఠశాలకు ఎందుకు పంపించలేదు అంటే మనం ఈ ప్రభుత్వ పాఠశాలలు ఇటు విద్యా విధానాన్ని మార్చుకోవాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అలాగే క్వాలిటీ స్కూల్స్ ఇవ్వాలని చెప్పి పోయిన సంవత్సరం మన బడి తీసుకున్నాం. అది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దానితో పాటు మనం ఎన్నికల ముందు బ్రేక్ఫాస్ట్ అల్పాహారాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాం. నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ జిల్లాకు భూపాలపల్లికి ఉన్నప్పుడు నేను కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేసి 8th, 9th, 10th క్లాస్ పిల్లలు 7 గంటలకు వస్తారు. తల్లిదండ్రులు కూలీనాలు చేసుకునే వాళ్ళకు అప్పటికప్పుడు అందియలేదు కాబట్టి ఒక మిడ్ డే మీల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. అప్పటి వరకు ఆకలితో ఉండి అర్ధాకలితో ఉండి పిల్లవాడు చదువుకోలేడు. కాబట్టి లేకుంటే ఈ స్కూల్ అన్నా మిస్ అవుతారు, లేకుంటే ఆహారాన్ని మిస్ అవుతారు. ఈ రెండు కూడా మనం బ్యాలెన్స్ చేయాలని ముఖ్యమంత్రి గారికి అనేక నివేదికలు ఇచ్చిన తర్వాత మేము ప్రైవేట్ పరంగా కొంతమంది ఎన్జిఓస్ కానీ సిఎస్ఆర్ కానీ మేము గడిపాము. కానీ దాన్ని గవర్నమెంట్ గుర్తించి ఇచ్చిన క్రమంలో కొన్ని మొదలు పెట్టింది, కొన్నింట్లో మొదలు పెట్టలేదు. తర్వాత ప్రభుత్వం మారింది. నేను గౌరవ శాసనసభ్యులు, విద్యావంతులు, డాక్టర్లు, విద్యార్థుల ఆరోగ్యం ఎట్లయితే మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఏం చేయడం ద్వారా, మరి చదువు ఒకటే కాదు వాళ్ళకు ఆ ఎదిగే వయసులో వాళ్ళకి ఎలాంటి ఆహార పద్యాలు కూడా ఇస్తుంది. కాబట్టి మా విజ్ఞప్తి ఒక ప్రజాప్రతినిధిగానో లేకపోతే ఒక అపోజిషన్ లో ఉన్నాను కాబట్టి మీకు డిమాండ్ చేయట్లేము ఎమ్మెల్యే గారు. తప్పకుండా మీరు ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడ ఉండే ప్రజల ఆకాంక్షను ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంది. బ్రేక్ఫాస్ట్ కంటిన్యూ చేయాలి. 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్స్. మనము ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానం పొందింది. తర్వాత ఎందుకో రోజు గణనీయంగా తగ్గిపోయింది ఆ గ్రేడ్ నుంచి. దాన్ని ఇంప్రూవ్ చేయాలని పోయిన సంవత్సరం మేము చాలా 2-3 సంవత్సరాలు కష్టపడ్డాం. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి తీసుకోవాల్సిన చర్యల మీద కూడా ఒక ప్రత్యేకమైన ఎడ్యుకేషన్ చేపట్టాం. అలాగే ఈ మనవరు మన బడిలో నాయి 2 కోట్లు, మా రవీంద్రరావు గారి 2 కోట్లు, ఎమ్మెల్యేలు కూడా 2 కోట్లు అప్పుడు తీసుకున్నారు. అదే మా ఎమ్మెల్సీ సిడికి నుంచి. అయితే ఈవెన్ మాకు గుర్తించే క్రమంలో కూడా ఎక్కడైతే ఎక్కువ ఎన్రోల్మెంట్ ఉంటుందో, ఎక్కువ మంచి బెటర్ రిజల్ట్ ఉంటుందో అక్కడ పెట్టమని చెప్పాం. అది సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టారు, పెట్టనియండి. కానీ పెట్టినవి పూర్తి చేయడానికి అందరం సహకరిద్దాం. ఇంకేదైనా ఉంటే ఇలాంటి కార్యక్రమం కొనసాగిస్తే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి ఏదైనా ఒక మంచి ఇనిషియేటివ్ ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే పార్టీలకు అతీతంగా ఆ పార్టీకి మంచి పేరు వస్తుందనో, లేకపోతే మనకు వచ్చే మంచి పేరు కోసం ఆ పథకాలు మార్చాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. ఉదాహరణకు ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే దాన్ని కేసీఆర్ గారు కూడా కొనసాగించారు. మంచి పథకం అని ప్రతి సందర్భంలో కూడా చెప్పారు. కాబట్టి మంచి కార్యక్రమం ఏదైనా ఉన్నా మనం అందరం ఆహ్వానిద్దాం, దాన్ని ఇంకా బలోపేతం చేద్దాం. ఇందాక మన వైద్య ఆరోగ్యం గురించి అడిగితే డిఎంఎడ్హెచ్ఓ గారు రాలేదు. మీకు తెలుసు, మీరు దాఖలుగా ఉన్నారు. మహబూబాబాద్ ఒకప్పుడు ఒక గ్రామ పంచాయతీ, తర్వాత డివిజన్ అయింది, తర్వాత మున్సిపాలిటీ అయింది. ఈరోజు
జిల్లా ఇది, జిల్లా కావాల్సిన అన్ని హక్కులు పూర్తి కావడానికి మేము మా శక్తి మేరకు ప్రయత్నం చేశాం. దీంట్లో భాగంగా మనం ఎప్పుడు ఆశించారంత పెద్ద మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజ్ వస్తే వాళ్ళ లేకపోతే మహబూబాద్ ఏరియా హాస్పిటల్కి ఒక పేషెంట్ని చూడటానికి వెళ్ళాను. ఒకప్పుడు 5-6 ఉండే మహబూబాద్ ఏరియా హాస్పిటల్లో ఈరోజు 86 మంది డాక్టర్లు డ్యూటీలో ఉన్నారు. 86 మంది ఉన్నారు. పేషెంట్లు కూడా అంతే, అంటే క్రౌడ్ కూడా అట్లనే ఉంది. అంటే మంచి వైద్యం, నాణ్యమైన వైద్యం, నాణ్యమైన మందులు అన్నీ దొరుకుతున్నాయి. కాబట్టి అది మీకు కూడా తెలుసు, మీరు స్వయంగా డాక్టర్ కాబట్టి. అయితే మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్ ఇవన్నీ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. అవి పూర్తి కావడానికి మనం మళ్ళీ అందరం కూడా కృషి చేద్దాం. దానికి మీ సహకారం కూడా మాకు కావాలి. అలాగే దాంతో పాటు అనేక చిన్న చిన్న తండాల్లో, గూడాల్లో సబ్ సెంటర్లు తీసుకొచ్చడం, కొన్ని నిర్మాణమైన కొన్ని కాలేజీలు అవి పూర్తి కావడానికి సహకరించాలి. కొన్ని మన అర్బన్ సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చాయి, కొన్ని పల్లె దవాఖానాలు వచ్చినాయి, అవి పూర్తయ్యేటట్టు చేయండి. కొన్ని మస్తి దవాఖానా వచ్చింది. అలాగే అయోధ్యాపురంలో బల్పాలకు 2 కోట్ల రూపాయలతో అడిషనల్ ఎమ్యూనిటీస్ కోసం వచ్చింది. మహబూబాద్ బరిపేట సిఎస్సి, మన తొర్రూరు సిఎస్సి 100 పడకలతో వచ్చినాయి. అనౌన్స్ చేశారు కానీ జియో రాలేదు. సో వైద్య ఆరోగ్యం కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే మిగతా విషయాల మీద మీరు మేము ఇస్తున్న వాటికంటే గొప్పగా పథకాలు ప్రకటించారు. కాబట్టి ప్రజలు మాకు ఇంకా మేలు జరుగుతుంది, మాకు ఇంకా ఎక్కువ లాభమైందని ఆశపడి మీరు ఓట్లు వేశారు. ఆ ఫలితాలు మనం ఇంకా మర్చిపోలేదు. వాళ్ళే ఆలోచనతో, ఏ ఆశతోని, ఏ ఉద్దేశంతోనైతే మిమ్మల్ని ఎన్నుకుంటారో మరి వాళ్ళ ఆశలు అది ఆశలు కాకుండా, ఎందుకంటే పాలకులకు అనేక ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళ ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయి. కానీ మీరు డాక్టర్గా ఉన్నా, అర్బన్లో నుంచి ఉన్న, రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాడు, రైతుల కష్టాలు తెలిసిన వాడు, వేరే వాళ్ళ ఇబ్బందులు తెలిసిన వాడు, 2-3 విషయాలు మీకు ఇక్కడ ప్రస్తావిస్తాను నేను. ఇది జిల్లా పరిషత్ 3 నెలల కాల పరిమితి అవుతుంది కాబట్టి మనం సమావేశం పెట్టుకోవడం కరెక్ట్గా రాలేదు. లేకపోతే ఎవరైనా ఒక మంత్రి వస్తే ఇక్కడ ఉండే సమస్యలు ఎట్లా కంటిన్యూ చేస్తారు, ఎట్లా కొనసాగిస్తారు, ఎట్లా ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. వారు రాలేదు. కానీ మీరు మాట్లాడేటప్పుడు ఏది కూడా ఇవన్నీ మేము సమీక్షించి ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ఇచ్చిన హామీలు కాదు. ప్రజలు మీరు ఓట్లేసి గెలిపేది మేము చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ అప్లికేషన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక అప్లికేషన్ లో నాలాంటి వాళ్ళకి ఆశ ఎక్కువ. నాకు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అందులోనే ఇచ్చారు. మీరు వాళ్ళు ఎంచుకోవాలా, మీరు ఎంచి వాళ్ళకి ఇస్తారా? నాకు రేషన్ కార్డు కావాలి, నాకు మహాలక్ష్మి కావాలి, నాకు గృహలక్ష్మి కావాలి, నాకు గ్యాస్ సిలిండర్ కావాలి, నాకు అన్ని కావాలని నేను అడుగుతున్నాను. మీరు దేన్ని ఏ విధంగా, మీకేం సైంటిఫిక్ ఇది ఉంది, ఏ విధంగా మీరు వాటిని ప్రామాణికంగా తీసుకొని, ఏ విధంగా ఎలిజిబుల్ క్రైటీరియా పెట్టుకొని, ఎలిజిబిలిటీ క్రైటీరియాను ఏ విధంగా నిర్ధారిస్తారు, ఏ విధంగా వాటిని సెగ్రిగేషన్ చేస్తారు, ఏ విధంగా ఎవరు దేనికి అర్హులనేది మీరు ఏ విధంగా చెప్తారు, ఎన్ని రోజులుగా చెప్తారు, ఎన్ని రోజులుగా చెప్పిన తర్వాత ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఇవన్నీ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. పాత పద్ధతి కొనసాగిస్తూ మీకు ఏదైనా అనుమానం ఉన్నా, లేకపోతే అనర్హులు లబ్ధి పొందుతున్నారని తెలిసినా అప్పుడు మీరు దీన్ని మానుకొని మీ కొత్త పద్ధతి, కొత్త విధానాన్ని ఎంచుకోవాలి. కానీ గడిచేది నడవకుండా అన్ని ఆపేసి, అన్ని కుప్పలేసి మళ్ళీ ఏరుకొని మళ్ళీ చేస్తామనంటే అది ఇబ్బంది అవుతుందేమో. మీరు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నెల అయిన సందర్భంగా అందరితో అక్కడ సమావేశం పెట్టారు. ఇవాళ సిఎస్ తోని వీళ్ళతో రివ్యూ ఉంది. మీరు కూడా కలెక్టర్ దగ్గర కూర్చొని ఈ జిల్లాతో అనుబంధం ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మీరందరూ కూర్చొని అవసరమైతే మేము కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని, మాకు పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అని అంటే ఎక్కడికి రావడానికి మేము సిద్ధం. మేము ఉన్న వేదిక మీద ఉన్న అందరం కూడా మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అందరికి అన్ని అందేటట్టు, అందరికి న్యాయం జరిగేటట్టు జరుగుతూనే అదనంగా మీ స్థానాన్ని కూడా జోడించి ఇచ్చే విధంగా మీ పరికరం, మీ పనితీరు ఉండాలి అని చెప్పి
నేను కోరుతూ గౌరవ సభ్యులకు నా విజ్ఞప్తి ఏంటంటే ఎజెండా అంశాలు చాలా ఉన్నాయి. ఎజెండా అంశాలు కాకుండా లేకుంటే ఎజెండా అంశాల్లోని కొన్ని విషయాల మీద మీరు నిర్దిష్టమైన క్వశ్చన్స్ ఏదైనా ఉంటే వేస్తే సిఓ గారు అలాగే అధికారులు నోట్ చేసుకుంటారు. మనం వాటిని ఇంకో ప్రశ్నించడానికి అయితే నేను స్పెషల్గా అంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫీల్ అయ్యింది అంటే కరెక్ట్ కొత్తగా వచ్చారు లేకపోతే వెళ్ళిపోయారు, అంటే వారికి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని వెళ్ళిపోయాడు. ఆయన ఫస్ట్ పోస్టింగ్, ఆయన కూడా కలెక్టర్గా చేసిన అనుభవం లేదు. అలాగే గౌరవ శాసనసభ్యులు ముగ్గురు కూడా కొత్తగా ఎన్నికై వచ్చారు. అందరం ఇంకోసారి అవసరమైతే జిల్లా కలెక్టరేట్లో అన్నా కూర్చొని సమగ్రంగా వచ్చిన దరఖాస్తుల మీద కానీ జరుగుతున్న కార్యక్రమాల మీద సమగ్రంగా ఒక రివ్యూ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. దానికి సభ్యులందరూ కూడా ఏకీభవిస్తారు అనుకుంటున్నాను. మీరు అడిగిన డౌట్స్ కూడా అడిగితే మీకున్న డౌట్స్ కూడా అడిగితే వాటిని కూడా నోట్ చేసుకుంటారు. కానీ మా శాసనసభ్యుల వారు మాత్రం మేము అడిగిన అన్ని అనుమానాల మీద నివృత్తి చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నీటి కట్టామని చెప్పడం జరిగింది. అలాగే గృహలక్ష్మి పథకం మేము అంటా ఉన్నాం, నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము గుర్తించి పార్టీలకు అతీతంగా పూచా తప్పకుండా వాళ్ళకి అందే విధంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఒక ఇంకొక 2-3 అంశాలు చెప్పడం జరిగింది. మనకు సాగునీరు గురించి అది వాటి గురించి అంత క్లియర్ ఇన్స్ట్రక్షన్ లేదు కాబట్టి సరే మా ఇరిగేషన్ మినిస్టర్ మరియు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కలిసి దీని గురించి కూడా స్వచ్ఛమైన వాళ్ళ ఆలోచన తెలుసుకొని మేము కూడా పత్రికాముఖంగా మీకు తెలియజేస్తాం. ఎందుకంటే మీరు ఇప్పుడు 6 తరగతి పంటలు వేసుకోవాలి, మీ సరైన నీటి నిల్వ లేకపోవడం వల్ల చివరికి లాస్ట్ తడి వరి పంటలకు సరిపోదు అనే ఇప్పుడు ఎవరైతే మన ఈ గారు వారు చెప్పడం జరిగింది. క్లారిటీ తీసుకొని పత్రికాముఖంగా మీకు అందరికీ వాటి సమాధానం చేయడానికి మేము చేస్తాం. అలాగే ఇంకా మనం రైతు బంధు గురించి కూడా వాస్తవానికి ఎకరం లోపే రైతు బంధు 49 కోట్ల వరకు ఇప్పుడు కేటాయించడం జరిగింది చెప్పడం జరిగింది. అది నిజంగా 5 ఎకరాల లేకపోతే 10 ఎకరాల వరకు నిర్దిష్టమైన వాళ్ళు ఏవైతే డైరెక్షన్స్ ఇస్తారో అది ఇంకా మా వరకు రాలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి బడ్జెట్ను వాళ్ళు స్టడీ చేసి ఏ శాఖలో ఎంతవరకు నిధులు కేటాయించాలి, అభివృద్ధి పథకాలు మొట్టమొదటిగా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను పూచా తప్పకుండా ఒక ప్రగతి మార్గంలో నడపాలని లక్ష్యంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈ 6 గ్యారెంటీలతో పాటుగా మిగతా అంశాలు కూడా త్వరితగతిలో కూడా పూర్తి చేస్తాం. అందుకే ఈ ఎకరంతో పాటుగా 5 ఎకరాల వరకు స్లాబ్ వేస్తాం, 10 ఎకరాలు అనేది నిర్దిష్టమైన మనకు సమాచారం వచ్చేంత వరకు మనం వేచి చూడాల్సిందే. మనం తెలిసి ఫిబ్రవరి లోపల బడ్జెట్ సెషన్ ఉంటుంది. బడ్జెట్ సెషన్లో మనకు పూర్తి సమాచారం అన్నిటికీ సమాధానం మనకు బడ్జెట్ సెషన్లో తెలుస్తుందని చెప్పేసి మొదటిసారి నేను ఇక్కడ జడ్పీ సమావేశానికి రావడం విధంగా కూడా మీ అందరినీ చూసి చాలా ఆనందం వేసింది. ఇంకా 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ప్రయాణిద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజే పూర్వీ మండల ఎంపీడీ ఆఫీసులో ఉన్న చంద్రబాబు మీటింగ్ కావడం, పాలకుర్తి తొలూరులో స్కిల్ సెంటర్ ఓపెనింగ్ కావడం, ఇక్కడ జడ్పీ మీటింగ్ అనుకోకుండా లాస్ట్ వీక్ నాకు సమాచారం అన్నీ ఒకే రోజు రావడం వల్ల కొంచెం సమయం ఆలస్యమైంది. మీద భవిష్యత్తు కోరుకుంటూ ముఖ్యంగా తీర్మానాల్లో మొట్టమొదటిది వ్యవసాయానికి సాగునీరు. వాస్తవంగా ఇక్కడ ప్రతినిధులకు కూడా తెలుసు, అధికారులకు కూడా తెలుసు, గత ప్రభుత్వం కాళేశ్వరం దానిపైన 4 అన్నారం సుందిల్లా తర్వాత ఇంకొక డ్యామ్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత మానేరు మిడ్ మానేరు నుంచి మళ్ళీ ఎస్ఆర్ఎస్పీలో వదలడం. కానీ వాస్తవంగా పైన మహారాష్ట్రలో వరద నీళ్లు మిడ్ మానేరు అక్కడి నుంచి మనకు వదలడం, చెరువులు నింపడం, ఆ చెరువులకు అరువులకు ఫంక్షన్ చేయడం,
దానికి సారే బొమ్మలు అన్ని చేసేది. కానీ వాస్తవంగా కాళేశ్వరం నీళ్లు అన్నారం నుంచి 4 సార్లు కిందికి వెళ్ళిపోయింది. ఈసారి మన మేడిగడ్డ ప్రమాదంలో ఉందని చెప్పేసి ఆ జలాలని మొత్తం కిందికి వదలడం వల్ల ఇది వాస్తవం. ఆ జలాలు కిందికి వెళ్ళడం వల్ల కనీసం అన్నారం నీళ్ళు కూడా కిందికి వెళ్ళిపోతున్నాయి. 2 రిజర్వాయర్ నుంచి నీళ్లు కిందికి వదలడం వల్ల, అదేవిధంగా నిర్మాణంలో ఉన్న నీటి శాతం తగ్గట్టుగా ఫేజ్లను అటు పాలకుర్తి, పుల్లకుర్తి, సూర్యాపేటకు ఆల్రెడీ 2వ తారీఖు జలాలు వదలడం జరిగింది. ఫేజ్ 2 మహబూబాద్, బెల్లారం ద్వారా పోవాల్సిన కాలువల్లో వాస్తవం కాలువలు ఇటు బాగా ఉన్నాయి. అటుపక్క ఇంకా పూర్తి కాలే మా డోనగర్ దంతాలపల్లి పక్క నుంచి ఇంకా పూర్తిగా లైనింగ్ పనులు కాకపోయినా, చెరువులకు సరైన నీళ్లు లేకపోయినా అందులో నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు మాత్రం నీళ్ళు అందే పరిస్థితులు అధికారులు సంగతి నాకు పోయిన వారిని అధికారులు తెలియజేయడం జరిగింది. తప్పకుండా వారికి నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పంట రైతులకు సడన్గా నీరు అందియకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి నీళ్ళు రాలేదని కూడా గత ప్రభుత్వాలు మమ్మల్ని బ్లేమ్ చేసే పరిస్థితి ఉండొద్దని చెప్పేసి వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ పంట వల్ల తప్పకుండా అందియాల్సిందిగా నేను కోరుతూ, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. 2వది మిషన్ భగీరథ నీళ్ళు ఇంతకుముందు వస్తుంటే చర్చ జరుగుతూ ఉంది. మెయిన్ లైన్ అంతా పూర్తి చేసి కానీ ఆపరేషన్స్ మెయింటెనెన్స్ మాత్రం ప్రజలను చేసింది గత ప్రభుత్వం. కింది స్థాయిలో మిషన్ భగీరథ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కమిషన్ల కోసం పైన చేయాల్సిన పనులంతా పూర్తి చేసారు. జలాశయాల నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. కానీ గ్రామాలలో ఎలా చేరవేయాలి, గ్రామ స్థాయికి చేరవేయడం ఎట్లా, దాన్ని శుద్ధి చేసే దగ్గర కానీ కింద ఎవరు మెయింటైన్ చేయాలి, ఎక్కడ లీకేజ్ జరుగుతుంటే అక్కడ ఇమీడియట్గా ఎవరు ఆపరేషన్ చేయాలనే దగ్గర మాత్రం ప్రభుత్వ అధికారులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. నాకు తెలిసిన వాస్తవాలను మేము తెలియజేస్తున్నాం. నిన్ననే మరిపడం పరిసర ప్రాంతాల్లో లీకేజ్ వచ్చింది. దాన్ని ప్యాసిఫై చేసేందుకు కూడా నేను రెక్టిఫై చేసేందుకు కూడా నేను విన్నాను. డోనర్లు గురించి కూడా భగీరథ నీళ్ళు గత వారం 10 రోజుల నుంచి సమస్యలు ఏమైతే దాన్ని పరిష్కరించే దిశలో అధికారులు పనిచేస్తున్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన రైతు బంధు గతంలో గుట్టలకు లాగులకు ఒకరికి ఇచ్చారు. ఇప్పుడు అట్లా ఇచ్చే పరిస్థితి లేదు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రాన్ని మరి 6,71 కోట్ల అప్పులు ఈరోజు రాష్ట్రం బ్యాంక్ అప్పులు అంటే నేను చెప్పేది కాదు, మా ముఖ్యమంత్రి గారు చెప్పేది కాదు. బ్యాంక్ ఆస్తులు మేడం అయితే మేము కూడా వాళ్ళు పుట్టి సృష్టించిన ఆస్తుల నుంచి మళ్ళీ ఇన్కమ్ జనరేట్ అయితే కానీ మళ్ళీ మా కుండలి ఉంటే కానీ ఇచ్చే పరిస్థితి లేవు. అప్పులు లేదు. ఇప్పుడు 2 కోట్ల పైచలకు నేను అప్పులో ఉన్నా అంటే నేను మంత్రి అయిన తర్వాత ఇంకా అప్పున్నా అంటే నేను ఆస్తులు కొన్నాను కాబట్టి. కేసీఆర్ గారు రాకముందు ఈ రాష్ట్రంలో ఏమీ లేదు. ఇవాళ మేము సృష్టించిన సంపద కూడా చూడాలి. మీరు అప్పులే చూస్తే వాళ్ళు ప్రభుత్వం బాధ్యత వహించలేదు, అధికారులు ఒక బాధ్యత తీసుకునే పరిస్థితి లేదు. అది ఎవరు తీసుకోవాలంటే చర్చ అనుకుంటున్నా నేను. అది వాస్తవం తెలుసుకోవడం. ఆపరేషన్స్ మెయింటెనెన్స్ లో భవిష్యత్తులో కూడా ప్రాబ్లం సమస్యలు తగ్గకుండా నేను ఆ మాట చెప్తున్నాను తప్ప ఇంకేం లేదు. అదేవిధంగా మిగతా విషయాలు రోడ్స్ అదేవిధంగా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పార్టీలకు అతీతంగా మాదేమో కాలం స్టార్ట్ అయింది, మీదేమో టైం వచ్చింది. మనం ఏదేమైనా కానీ ఫైనాన్స్ దగ్గర పనులు చేసి పూర్తి చేసిన పనులు ఉన్నాయి, ఇంకా ఆన్గోయింగ్ పనులు ఉన్నాయి. తప్పకుండా పార్టీలకు అతీతంగా మీకు రావాల్సిన బిల్లులు చెల్లించే దాంట్లో తప్పకుండా నేను భాగస్వాములు అవుతాం, మీకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తూ, తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందించిన సోదరులు చెప్పినట్టు 6 హామీలను నిలబెట్టుకునే దాంట్లో జాప్యం చేస్తే మీరు హామీలు ఇచ్చి చేయలేదని చెప్పేసి ఇప్పుడే 1 నెల రోజులు కూడా కాలేదు, ఆల్రెడీ గత ప్రభుత్వ మంత్రులు స్టార్ట్ చేసి. కాబట్టి వాటిని మేము నెరవేర్చే దాంట్లో నిమగ్నం అవుతూనే ప్రభుత్వ అధికారులకు మొదటి వారంలోనే
జీతాలు ఇస్తూనే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే అన్ని సమానంగా ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేబినెట్ మంత్రులందరూ సమీక్షలు నిమగ్నమై ఉన్నారు. తప్పకుండా సమస్యలు పరిష్కరించే దాంట్లో అధికారులు కూడా నిష్పక్షపాతంగా మరి గతంలో మీరు భయప్రాంతాలు ఉన్నాయంటే అవసరం లేదు, తప్పకుండా స్వేచ్ఛగా అది అధికారులు నిష్పక్షపాతంగా నన్ను భయప్రాంతం గురి కాకుండా వారికి పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా వారికి మీరు కూడా బిల్లు చేయడంలో ముందు వారికి సహకరించని చెప్తున్నారు. తొందరపడితే కాదు, మాటలు కంప్లీట్ చేయకముందు స్టార్ట్ చేస్తారు. ముందు వారు చేసిన పనులకు ఇప్పుడు చేసిన ప్రతినిధులు చేసిన పనులకు ప్రభుత్వ అధికారులు సహకరించాలని చెప్తున్నారు. ఎవరు తప్పంటే తప్పైంది అవి మాట్లాడాలని తప్పకుండా ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు.